2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శైలజ గారు. నమస్తే సిరి గారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే అందరూ కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చెయ్యాలి అనుకునే వాళ్ళే. కానీ చాలామంది మహిళలు ఇంట్లో ఉండేవాళ్ళు ఏం చేయాలో తెలియక, ఏం చేస్తే బాగుంటుందో తెలియక ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళకి ఒక చిన్న తక్కువ పెట్టుబడితో కనుక స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏ బిజినెస్ మొదలు పెట్టొచ్చు అంటారు? అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మనం మాట్లాడుకుంటే సీజన్ వైజ్ కూడా బిజినెసెస్ ఉంటాయి అని అంటారు. సో ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సీజన్ని కనుక మనం క్యాప్చర్ చేసుకొని బిజినెస్ చేయాలి అంటే ఏ బిజినెస్ చేయొచ్చు? ఇప్పుడు ప్రజెంట్గా సీజన్ అంటే నెక్స్ట్ అప్కమింగ్ రాఖీ వస్తుంది మనకు. రాఖీ ఫెస్టివల్, ఇలా ఫెస్టివల్ సీజన్కి మనం ఎప్పుడైనా ఫోకస్ పెట్టామనుకోండి, ఇయర్ అంతా మనం ఎర్న్ చేసే ఇన్కమ్ అంతా ఒక 1 మంత్ 2 మంత్స్లో మనం గెయిన్ చేయొచ్చు. ప్లస్ కస్టమర్స్ని ఇన్స్టెంట్గా మనం అట్రాక్ట్ చేయొచ్చు అనమాట. అలా రాఖీ గురించి మనం చూసుకున్నట్టయితే జనరల్లీ రాఖీ అనగానే మనకు ఎక్కువగా సేల్ అయ్యేది రాఖీలు, ఇంకా స్వీట్స్. అవును. ఇంకా మనం వేరే ఏది ఇచ్చినా కానీ దాన్ని ఫోకస్ పెట్టరు. ఇంకా గిఫ్ట్స్ ఉంటాయి, బట్ మెయిన్ మాత్రం ఇదే కదా. అయితే ఇదే మనము ఒకవేళ బిజినెస్ లాగా టర్న్ చేసుకోవాలనుకోండి, ఇంటి నుంచి మహిళలు అన్నారు కాబట్టి హోమ్ మేడ్ చాక్లెట్స్ చేసుకోవచ్చు. ఇంకా రాఖీస్ కూడా హ్యాండ్ మేడ్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ ఏంటంటే కస్టమైజేషన్ అనేది, పర్సనలైజేషన్ అనేది ఫోకస్ పెట్టాలన్నమాట. కస్టమైజేషన్ అంటే ఓన్లీ ఫర్ రాఖీ అని చాక్లెట్ మీద రాఖీ ప్రింటింగ్, ర్యాపర్ మీద రాఖీ ప్రింటింగ్ వస్తుంది. ఇంకా మనము ఏదైతే రాఖీస్ చేస్తాం కదా, ఆ రాఖీల మీద కూడా వాళ్ళ పేర్లు వస్తాయి అన్నమాట. బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరికైతే గిఫ్ట్ ఇస్తున్నారో వాళ్ళ నేమ్ వస్తుంది. కొటేషన్స్ కావాలంటే కొటేషన్స్ వస్తాయి. రెజిన్తో చేస్తున్నారు, వుడెన్ ఐటమ్స్తో చేస్తున్నారు. అలా డిఫరెంట్ టైప్స్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మనం చాక్లెట్స్కి వచ్చేద్దాం. రాఖీస్ అంటే ఓకే, మనం బయట నుంచి కూడా తెచ్చుకుని అటాచ్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్స్కి వచ్చేసరికి హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉంటాయి కదా, వీటికి డిఫరెంట్ ర్యాపింగ్స్ చేసుకోవడము, వాటిని డిఫరెంట్ ప్లేటర్స్లో అరేంజ్ చేసుకోవడము, వాటి ఫ్లేవర్స్, దాంట్లో ఇంగ్రీడియంట్స్ అనేది నెక్స్ట్. ఫస్ట్ మనకు కస్టమర్ చూసేది, కొనేది కళ్ళతోటి, తరువాతే అది నోట్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కొనాలి అని అంటే ఫస్ట్ ప్యాకింగ్ అనేది ఇంపార్టెంట్, నచ్చాలి. ఎందుకు అని అంటే ఫస్ట్ అందరూ ఫొటోస్ పెట్టుకుంటారు, స్టేటస్లో వీడియోస్లో పెట్టుకుంటారు, తర్వాత తినడం అనేది నెక్స్ట్. కాబట్టి ఫొటోస్లో చూడడానికి బాగా ఉండే విధంగా, ఇంకా కస్టమర్ నచ్చే విధంగా, ఇది ఒక్కటే కాకుండా ఆ చాక్లెట్ ర్యాపర్ మీద కొటేషన్స్, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ మీద, బ్రదర్ అంటే ఎంత ఇంపార్టెన్స్, సిస్టర్ లవ్ ఎంత ఉంది అని ఎక్స్ప్రెస్ చేసే విధంగా కొటేషన్స్ ఇచ్చి, ఒక 6 క్యావిటీ చాక్లెట్ బాక్స్ ఉంది, ఒక 4 చాక్లెట్స్, ఒక్కొక్క చాక్లెట్ మీద ఒక్కొక్క కొటేషన్, మిడిల్లో ఒక చిన్న బార్ చాక్లెట్ ఉంటుంది కదా, దాంట్లో వాళ్ళ బ్రదర్ ఫోటో, బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి ఉన్న ఫోటో పెట్టేసేసి పక్కన ఒక రాఖీ కూడా అటాచ్ చేశారు. ఇదంతా ఒక గిఫ్ట్ హ్యాంపర్ లాగా తయారు చేయాలి. ఓకే. రెగ్యులర్గా స్వీట్స్ ఇదంతా కామన్, బోరింగ్, సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి అని అంటే బాగుంటుంది. ఇక్కడ మనకు ప్రాఫిట్ ఎలా వస్తుంది అని అంటే, మనం ఎంత పర్సనలైజేషన్ చేస్తూ వెళ్తూ ఉంటే దాన్ని బట్టి ప్రాఫిట్ వస్తుంది అనమాట. మనకు మెటీరియల్ 100 రూపీస్ పడింది అనుకోండి, అప్ టు 1000 రూపీస్ వరకు కూడా సేల్ చేయొచ్చు. ఇక్కడ మనం సేల్ చేసేది ప్రోడక్ట్ని కాదు, ఒక ఎమోషన్, ఒక ఆ సిచ్యువేషన్ ఏదైతే అకేషన్ ఉందో దానికి కరెక్ట్గా సూటబుల్ అయ్యే విధంగా వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యే విధంగా ఇస్తున్నాము. ఎట్ ద సేమ్ టైము ఇక్కడ బ్రదర్ మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కదా, కాబట్టి ఎట్లయినా ఇంప్రెస్ చేయాలి మనం. ఇంకా ఫొటోస్ ట్రెండింగ్ ఉంది కాబట్టి మనం ఫోటో ఇవన్నీ మనం ఫోకస్ పెడతాం కాబట్టి అదొకటి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఏదో ఒకటి కొత్తది ఇవ్వాలి అనుకుంటూ చాలా మంది కూడా, చూస్తున్న వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ పరంగా ఇది ఒక మంచి ఐడియా. గిఫ్ట్ ఇవ్వాలి అంటే దీన్నే ఒక బిజినెస్ మోడల్గా తీసుకొని, మీరు అన్నట్టుగా ఒక సీజన్ వైఫే నేను క్యాప్చర్ చేసుకొని బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది మంచి ఐడియా. మీరు అన్నట్టుగానే అంటే పెట్టుబడి ఎలా ఉంటుంది ఇందులో? మరి ప్రాఫిట్ అయితే చాలా హ్యూజ్లోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అన్నారు. ఎంత ఉంటుందండి ఇన్వెస్ట్మెంట్? అయితే ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏదో 2-3 ఫ్లేవర్స్, నార్మల్ రెగ్యులర్ ఫ్లేవర్స్ ఒకటి పెట్టేసుకొని హోమ్ మేడ్ చాక్లెట్స్ చేసుకుంటారు.
వాటికి కామన్ ర్యాపింగ్ చేసుకుంటారు. కామన్ అంటే ఎవరైనా వచ్చి ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళ పేర్లు, పర్సనలైజేషన్ అలా ఏమి ఉండదు. హ్యాపీ రాఖీ అని, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ గురించి ఉంటాయి కదా, అలా చేసుకొని మీరు ఒక చిన్న చాక్లెట్ బార్ నుంచి పెద్ద హ్యాంపర్స్ వరకు చేసుకొని పెట్టుకోవాలన్నమాట. జస్ట్ మార్కెటింగ్ ఐడియా ఇస్తున్నాను. 10 రూపీస్ది 100 రూపీస్కి అమ్మొచ్చు, 10 రూపీస్ది 12 రూపీస్ కూడా కొనని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం మన స్కిల్ని యాడ్ చేసుకోవాలి. స్కిల్ని ఎంత యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది అనమాట. అలా మనము ఫస్ట్ అయితే కామన్ విత్ రెడీ చేసి పెట్టుకొని మినిమం శాంపుల్ అయినా రీచ్ అయ్యే విధంగా చూసుకోవాలి అనమాట. అప్పుడు ఏమవుతుందంటే రాఖీకి మీరు అడ్వర్టైజ్ అవుతారు కదా, దీపావళి వరకు మీ బిజినెస్ బూమ్ అయిపోతుంది అనమాట. అప్పుడు చాలా ఆర్డర్స్ ఉంటాయి. దివాళీకి రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట, కార్పొరేట్ గిఫ్ట్స్ ఉంటాయి. అలా మీరు ఇయర్ మొత్తం ఇలానే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మన రాఖీ గురించి అనుకున్నాం కాబట్టి రాఖీ గురించి చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఒక ప్లేటర్ తయారు చేశారు, ఒక బాక్స్లో కామన్ ఎవరికైనా అదే సూటబుల్గా చాక్లెట్స్ పెట్టారు, ఒక కుంకుమ, అక్షింతలు, ఇవి ఒక చిన్న చిన్న బాటిల్లో, క్యూట్ బాటిల్స్ చిన్నవి వస్తాయి, వాటిల్లో ఫిల్ చేసేసి ఒక మంచి, ఇప్పుడు దివాళీ ప్లేట్లో మనం దీపాలు పెడతాము, అలా పెట్టడానికి బదులుగా ఒక 2 చిన్న మంచి సెంటెడ్ క్యాండిల్స్ ఇవన్నీ పెట్టి ఒక కోంబో లాగా నీట్గా ప్రజెంట్ చేసేసి పెట్టేసి మీరు అన్ని షాప్స్లో ట్రై చేయండి. మీకు ఒక పేజ్ పెట్టుకొని మీరు సేల్ చేయండి. అది రిసీవ్ చేసుకున్నాక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అదంతా జరగకుండా జరిగినట్టుగా ఒక వీడియో క్రియేట్ చేసుకొని వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినట్టుగా వాళ్ళు అది ఎలా యూజ్ చేయాలో కూడా తెలియాలి కదా. వాళ్ళు అవన్నీ ప్లేట్లో పెట్టి వాటిని వెలిగించి చాక్లెట్ తినిపించి రాఖీ కట్టి ఆ సిచ్యువేషన్ ఒక వీడియో లాగా చేసుకోండి. ఒక యాడ్ క్రియేట్ చేసుకోండి. ఆ యాడ్నే మీరు రన్ చేయండి. మీకు ఒకవేళ వేరే డిస్ట్రిక్ట్స్కి, వేరే స్టేట్స్కి, వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తాయి ఆర్డర్స్. ఇక్కడ ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే మీకు ఒక స్వీట్ ఉంది, స్వీట్స్ని మనం పంపించలేము, షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది, ఇంకా గట్టిగా అయిపోతాయి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాక్లెట్స్ 6 months నుంచి 1 year వరకు ఉంటాయి, ప్రాబ్లం ఏముండదు. ఈ స్వీట్స్కి వచ్చేసరికి, సీజన్కి వచ్చేసరికి ఆ టైంలో అలా చేసేస్తారు అంతే. ఒక క్వాలిటీ మెయింటైన్ చేయడము ఇవన్నీ చాలా టఫ్ టాస్క్ అనమాట. కానీ మనం మైండ్ రీవైరింగ్ ఎలా ఉందంటే చిన్నప్పటి నుంచి స్వీట్సే, అది కాకుండా మనం కొంచెం బయటకు వచ్చేస్తున్నాము. చాక్లెట్స్ మాత్రం నియర్లీ ఒక 10 years నుంచి ట్రెండింగ్లోనే ఉంది, కానీ మన దగ్గర ఇంకా అదే పాత కల్చర్ నడుస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే బాగుందండి బిజినెస్ అయితే. మరి ఇందులో ఈ బిజినెస్లో స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని టిప్స్ ఇవ్వండి శైలజ గారు. టిప్స్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఫస్ట్ మీరు ఒక 10 to 15 రూపీస్ చిన్న చాక్లెట్ బార్స్ ఎనీవేర్, ప్రతి బేకరీస్లో, షాప్లో అందుబాటులో ఉండే విధంగా ఫస్టే పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు షాప్లో వాళ్ళు మళ్ళీ మనకు రిటర్న్ వాళ్ళు రెస్పాండ్ అవుతారో లేరో, సరిగ్గా వాళ్ళు వాటిని పెట్టకపోతే మెల్ట్ అయిపోతాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా కాకుండా మీరే ఓన్గా తయారు చేసుకొని పేజెస్లో పెట్టేసుకోవడము, ఇలా చేసుకొని ఫస్ట్ అయితే తక్కువ రేటుతో వెళ్ళిపోవాలి. దానికి బ్యాక్ సైడ్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్, స్కానర్ ఒకటి ఉండాలి, తర్వాత ఫోన్ నెంబర్ అలా పెట్టేసుకోండి. అలా పెట్టుకొని ఫస్ట్ తక్కువ రేటుతో వెళ్ళిపోవాలి. తర్వాత వాళ్ళు మనల్ని ఎప్పుడైతే కన్సల్ట్ చేస్తారో అప్పుడు 100 రూపీస్ బాక్స్, 200 రూపీస్ బాక్స్, 500, 1000 రూపీస్ అలా మనము వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి చేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ ప్రోడక్ట్ కంటే ముఖ్యంగా మన స్కిల్ని ఎంత యాడ్ చేసుకుంటూ వెళ్తే అంత ప్రాఫిట్ వస్తుంది. సూపర్ అండి, చాలా బాగుంది. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్కి కూడా కనెక్ట్ అయ్యే బిజినెస్, సీజనల్ బిజినెస్ అని కూడా చెప్పొచ్చు. అండ్ మీరు అన్నట్టుగానే దానికి కొంచెం స్కిల్ అనేది అవసరం. లైక్ వాళ్ళకి ఎంత ఉన్నా కూడా ఇంకా ఆ ప్రోడక్ట్ని మనము జనాల్లోకి తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఏం యాడ్ చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈ బిజినెస్ నచ్చి ఈ మూమెంట్ని నేను క్యాప్చర్ చేసుకొని డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళకి మీ సపోర్ట్ అనేది దొరుకుతుందంట. ఇన్ఫర్మేషన్కైనా, గైడెన్స్కైనా, అడ్వైస్కైనా ఎలాంటి సందర్భాల్లో అయినా కూడా ముందుకెళ్ళాలి అంటే సపోర్ట్ దొరుకుతుందంట. సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే చాక్లెట్స్ చేయడం వస్తే చాలు అనుకుంటారు, అన్ని రెసిపీస్ మీద ఫోకస్ పెడతారు. యాక్చువల్లీ మీకు 2 చాక్లెట్ చేయడం వచ్చినా సరిపోద్ది. దాని మీద వ్రాపింగ్లో డిఫరెంట్ వ్రాపింగ్స్ చేయాలి, పర్సనలైజేషన్ అన్నప్పుడు దీనికి కొన్ని టూల్స్, ఎడిటింగ్స్, ఇంకా వాటిని పోస్ట్ చేయడం, ఫోటోషూట్ చేసుకోవడం. ఇప్పుడు ఫోటోషూట్ కూడా యాక్చువల్లీ అవసరం లేదు, అది కూడా ఏలోనే అయిపోతుంది. దాన్ని వీడియోస్ లాగా జనరేట్ చేయడము ఇవన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట. ఇవే స్కిల్స్. నేను 100 రూపీస్, 1000 రూపీస్కి అమ్మడం ఎలా అన్నాను కదా, ఈ మధ్య గ్యాప్ అంతా డిజిటల్ స్కిల్స్ ఇంకా ప్రజెంటేషన్ స్కిల్స్ అండి. సో అవి కూడా మీరు మాకేమన్నా కావాలి అన్నా కూడా గైడెన్స్ అది ఖచ్చితంగా అవసరం అండి. ప్రతి ప్రోడక్ట్కి ఇవి యాడ్ చేసుకోవాల్సిందే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శైలజ. థ్యాంక్ యూ అండి.